వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మేము వస్తే అమరావతిని మార్చేస్తాం అనే టైటిల్ పెట్టడం జరిగింది. నేను మాట తప్పడం మడమ తిప్పడం మీకు అలవాటే అని చెప్పేసి దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెట్టాను. మేము వస్తే అమరావతిని మారుస్తూ ఉంటుంది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ నేతలే. ఈరోజున ఆ అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఆ అంశం గురించే కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అప్పుడు కొద్ది రోజుల నుంచే ఒక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేశారు. పాదయాత్ర అప్పటికే పీకే లాంటి వాళ్ళు వచ్చి ఆయనకి వ్యూహకర్తగా నియమింపబడ్డాడు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి భారీ ఎమోషనల్ డైలాగ్తో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. పాదయాత్రలు కానీ, బహిరంగ సభలు కానీ, ఆ తర్వాత 2019 ముందు ఎన్నికల ప్రచారం కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రశాంత్ కిషోర్ అని టీం ఇచ్చిన ట్యాగ్ లైన్స్ని, కొన్ని పదాలని అట్లా వాడుతూ ఉండేవాడు, పంచ్ డైలాగులని వాడుతూ ఉండేవాడు. దానిలో భాగంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత, నేనున్నాను, నేను విన్నాను, ఇలాంటి డైలాగ్స్ వాడేవాళ్ళు. ఇలాంటి డైలాగ్స్ కాయిన్ చేసేది ప్రశాంత్ కిషోర్ టీం. అన్నిటికంటే మోస్ట్ పాపులర్ అయిన డైలాగ్ ఏదైనా ఉంది అంటే నేను మాట తప్పను మడమ తిప్పను అనే డైలాగ్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఛాన్స్ అనే నినాదంతో పాటు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే అది మాటే. ఆయన మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి తాను ఎస్టీ కొట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అంత పాపులర్ చేశాడు ఆ డైలాగ్ని జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట ఎన్నోసార్లు ఇడుపులపై వెళ్ళింది. ఆయన మడమ తిరిగి ఎన్నోసార్లు కడపకి వెళ్ళిపోయింది. ఎన్నో అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం, మడమ తిప్పడం అనేది ఆ విషయంలో పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో పనిచేస్తూ తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సరే, మిగిలిన విషయాలన్నీ మనం పక్కన పెడదాం. ఈరోజు పార్టీకి సంబంధించి కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. కొన్ని కీ ఇష్యూస్లో పార్టీ ఒకే స్టాండ్ మీద ఉండాలి ఎప్పుడూ కూడా. ఏమైనా ఇష్యూస్ వస్తే వాటికి యాడ్ చేసే ప్రయత్నం చేసుకోవాలి, కానీ ప్రధానమైన అంశాల పట్ల ఒకే స్టాండ్ని కలిగి ఉండాలి. మీకు నేను ఒకటి గుర్తు చేస్తాను. ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అటు పోటీగా సీమాంధ్ర నేతలు కూడా సమాఖ్యాంధ్ర ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉంది అధికారంలో ఉన్నప్పుడు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి టీం ఆయన ప్రభుత్వం మీద అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నేతలు కూడా, ఆ రోజు టీఆర్ఎస్గా ఉండింది, మాకు తెలంగాణకి అడ్డుపడుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి, ఈ ప్రభుత్వం పడిపోవాలని చెప్పి వాళ్ళు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు, అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ముందుగా టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు స్పీకర్గా, ఇప్పుడు మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి. తీసుకున్న సమయంలో ఆ రోజున కూకట్పల్లి నుంచి జయప్రకాష్ నారాయణ, ఆయన ఒక్కడే గెలిచాడు లోక్సత్తా పార్టీ నుంచి ఆ ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కడే రిప్రజెంట్ చేసేవాడు లోక్సత్తాని, ఆ హౌస్లో కూడా. అప్పుడు అవిశ్వాస తీర్మానం, తెలంగాణ టీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తీసుకొని కన్సిడర్ చేసి డిబేట్ అయిపోయింది. ఆ తీర్మానం మీద ఓటింగ్ జరుగుతూ ఉంది. ఓటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు సమైక్యాంధ్ర మూవ్మెంట్కి మద్దతు ఇచ్చే సీమాంధ్ర నేతలంతా కూడా సీమాంధ్ర వైపు నిలబడ్డారు. మేము వ్యతిరేకించారు దాన్ని. ఎవరైతే తెలంగాణ మీద జరుగుతున్న డిబేట్ కానీ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇటు తెలంగాణ అందరూ కూడా అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ తెలంగాణని వెల్కమ్ చేస్తున్నాయి కాబట్టి ఇటు తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలు కూడా దాన్ని వెల్కమ్ చేశారు ఆ తీర్మానాన్ని. అయితే అప్పుడు జేపీ అభిప్రాయం అడుగుతుంది. జేపీ కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి జయప్రకాష్ నారాయణ అభిప్రాయం అడిగితే జయప్రకాష్ నారాయణ ఆ రోజు తటస్థం అని చెప్పారు లేచి నుంచొని. ఇదర్ దిస్ ఆర్ దట్, ఎటో ఒక వైపు ఉండాలి ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు. అంతేగాని నేను తటస్థం అని చెప్పారు ఆయన. నిజంగా ఆయన తెలంగాణ అనుకుంటే తెలంగాణ వైపు ఉండాలి. తెలంగాణ బిల్లుకి ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి కదా పిల్లలవి, వాళ్ళ కోసం మనం నిలబడదాము అనుకుంటే తెలంగాణ ఆకాంక్ష వైపు నిలబడి అటు తెలంగాణ తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉండాల్సిన టీఆర్ఎస్ తీర్మానానికి. లేదు, ప్యూర్ మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆంధ్ర కాబట్టి మీరు అటు సమైక్యాంధ్రం అయినా సరే వెల్కమ్ చేసి ఉండాల్సిందే, రాష్ట్రం కలిసి ఉంటే బాగుంటుందని మీరు ఆశించి ఉండాల్సిందే. కానీ ఆ రోజు జయప్రకాష్ నారాయణ నేను తటస్థం అని చెప్పి ఓటింగ్లో పాల్గొనకుండా కూర్చున్నారు ఆయన. సో ఆయన తటస్థం అని అనడంతోనే దాన్ని టీఆర్ఎస్ చాలా నెగిటివ్గా తీసుకుంది. తెలంగాణ వాదులంతా ఆయన మీద తిరగబడ్డారు. ఆ ఓటింగ్ అయిపోయి ఆ తీర్మానం నలిఫై అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది తెలంగాణ వాదులు దాడి చేయడం జరిగింది. ఆయన మీద భౌతిక దాడి చేశారు ఆ రోజు. అది అసెంబ్లీ చరిత్రలోనే ఒక చర్యగా నిలిచిపోయింది ఆ ఇష్యూ. అంటే ఏటో ఒక స్టాండ్ తీసుకున్నట్టే ఆ రోజు జేపీ గౌరవానికి ఎక్కడ కూడా భంగం వాటిల్లేదు కాదు. అప్పుడు ఆయనకు అలా అనిపించి ఉండొచ్చు, అలా తీసుకొని ఉండొచ్చు. కానీ అది చూసే వాళ్ళకి అది ఆ తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అందరికీ ఇబ్బందిగా, ఎంబరాసింగ్గా అనిపించింది. ఆయన మీద దాడి జరిగింది. అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఇలాంటి ఇష్యూస్. మనం జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల్లో ఇలాగే ఉంటారు. విధానపరమైన నిర్ణయం అంటారు ఇట్లాంటి వాటిని. పార్టీ పరంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. అలాంటిదే అమరావతి అనే నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద మాట తప్పినన్ని సార్లు ఇంకే ఇష్యూ మీద కూడా మాట తప్పండ్రు. మనం చూసాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించడంతోనే అప్పుడు తెలంగాణలోనే జరుగుతూ ఉంది ఇంకా అసెంబ్లీ. ఆ రోజు నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా 30,000 ఎకరాలు కావాలని మద్దతు ఇచ్చారు.
అదే నోటుతోని ఎంతో మందితో కేసులు వేయించారు. రైతులను కొంతమంది రెచ్చగొట్టి ఆర్కే లాంటి వాళ్ళని అడ్డబెట్టుకొని దాదాపు 100కు పైగా కేసులు వేయించారు ల్యాండ్ పూలింగ్ గురించి. ఎన్నికలకు ముందేమో ఇన్సైడర్ ట్రేడింగ్, చంద్రబాబు నాయుడు ముందే రాజధాని అనౌన్స్ చేశాడు అని చెప్పి లేని ఇన్సైడర్ ట్రేడింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. సింగపూర్ ప్రభుత్వానికి నిధులు ఇవ్వద్దు, మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని లేఖలు రాసే ప్రయత్నం చేశారు. రిజర్వ్ బ్యాంకుకి లెటర్లు రాశారు. ఇలా ప్రతి నిత్యం అమరావతిని ఆడుకునే ప్రయత్నం చేశారు. ఆ 5 ఏళ్ళు తాను ముఖ్యమంత్రి తర్వాత 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి అమరావతిని అధపాతాలని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఎన్ని రకాలుగా రైతుల్ని హింసించారు, కొంతమంది చావులకు కారణమయ్యారు, కొంతమంది మానసిక వేదనకు కారణమయ్యారు. టోటల్గా అక్కడ ఉంది ఎక్కువ మంది రైతులు, మహిళా రైతులు ముందుకు వచ్చి ధర్నా చేస్తూ ఉంటే ఆఖరికి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళు మెళ్ళో వేసుకునే తాలిబొట్టులను కూడా హేళన చేశారంటే వీళ్ళు ఎంత కుసంస్కృతిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా వాళ్ళు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా 5 ఏళ్ల పాటు అలాగే ఎంతో శాంతియుతంగా, గతంలో స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంత శాంతియుతంగా గాంధీ డైరెక్షన్లో ఎలాగ ఉద్యమం జరిగిందో అంతకంటే శాంతియుతంగా వీళ్ళు ఉద్యమాలు చేశారు. అయినా 5 ఏళ్ల పాటు వాళ్ళ మీద దాష్టికాలే జరుగుతూ వచ్చాయి. ఆ ఎఫెక్ట్ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటి, కనీసం ఆయనకున్న సలహాదారులు లేకపోతే ఆయన పక్కనున్న ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి బలవంతంగా కూర్చోబెట్టైనా ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే మన క్లియర్ కట్ మ్యాండేట్ కూటమి నినాదం ఏంటి, రాజధాని విషయంలో ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలి రాష్ట్రానికి అని చెప్పేసి. మరి అలాంటప్పుడు 1 సైడ్గా మ్యాండేట్ వచ్చింది కదా కూటమికి, వీళ్ళకి 11 సీట్లే వచ్చినాయి అంటే రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నట్టే. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వద్దనుకున్నట్టే కదా. ఆ మ్యాండేట్నైనా జగన్మోహన్ రెడ్డి గౌరవంగా స్వీకరించాలి కదా ఈ రోజున. సరే, గతంలో నేను తప్పులు చేస్తున్నాను, అమరావతి విషయంలో ప్రజలంతా ఇంత స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉన్నప్పుడు నేను కూడా ఈ విషయంలో మాత్రం నా స్టాండ్ కొంత మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ రైతులకి ఇంకా కంపెన్సేషన్ పెంచండి, ఇంకా ల్యాండ్ పూలింగ్ ఇంకా కొంత తగ్గించే ప్రయత్నం చేసుకోండి, లేకపోతే కొంత సలహా ఇవ్వడము. తన వైపు నుంచి కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుంటే ఈరోజు అతని క్రెడిబిలిటీ నిలబడి ఉండేది. అయినా అతను ఆలోచించలా. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంత ఓటమి చెందిన తర్వాత కూడా దాన్ని వేసల రాజధాని అనిపిస్తారు తను మీడియా హౌస్లో కూర్చోబెట్టి, ఎవరు విశ్లేషణలు అని చెప్పడే కొంతమంది వెధవులను తీసుకొచ్చి. అంతేకాదు ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే అక్కడ ఇంకా రైతులు ఇప్పుడు ఆర్కే లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ అమరావతి మీద కేసులు వేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. మళ్ళీ అమరావతికి మీరు రైతులు భూములు ఇవ్వద్దని చెప్పి రైతులను రెచ్చగొడతా ఉన్నారు. అనేక రకాలుగా హ్యూమిలేషన్ జరుగుతుంది. పైపులు తగలబెడతా ఉన్నారు. ఈ కాస్ట్లీ పైపులు, మెగా కంపెనీకి చెందిన పైపులు లాంటివి కూడా తగలబడతా ఉన్నాయి. అసలు అమరావతిలో చేయని అరాచకం లేదు. మళ్ళీ ముంచేసే ప్రయత్నం చేశారు. బుడమేరు వరదలు వచ్చినప్పుడు, మొంతా తుఫాన్ సమయంలో పడవలను పంపించి మరి ఇదంతా జరుగుతూ ఉంది. ఇదంతా జరుగుతూ ఉన్న సమయంలో ఈరోజు అందుకే ఇలాంటి చర్య ఇంకెక్కడ కూడా ఆస్కారం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చినా ఇంకొకరు వచ్చినా అమరావతిని కదిలించే ప్రయత్నం చేయకుండా ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ తీసుకొద్దామని చెప్పి ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ వేదికగా తీర్మానం జరిగింది. మొత్తం ఏకగ్రీవ తీర్మానం జరిగింది. దాన్ని ఏదైతే పూర్తి స్థాయిలో కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం కూడా రేపు ఆ తీర్మానం ఉభయ సభలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే దానికి కొన్ని ఏమైనా సలహాలు ఏమన్నా చెప్పాల్సి ఉంటే వాటిని యాడ్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆ బిల్ పెట్టబోతోంది. ఉభయ సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. సో గెజిట్ నోటిఫికేషన్ వన్స్ వచ్చిందంటే ఇక అమరావతికి సంబంధించి లీగాలిటీస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఇంకే ఇష్యూస్ ఉండకుండా కొంత స్ట్రాంగ్ కన్విక్షన్తో అమరావతిని ఉంచినట్టు అవుతుంది, ఎవరు టచ్ చేయకుండా. ఒకవేళ రేపు ఉదయం ఎవరన్నా వచ్చి టచ్ చేయాలన్నా కూడా మళ్ళీ ఇది అసెంబ్లీ తీర్మానాలు జరగాలి, మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలి, అమెండ్మెంట్ ఉంటుంది, ఎప్పుడైనా సరే అమెండ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా విభజన చట్టం సెక్షన్ 5 ఏదైతే ఉందో దాన్ని అమెండ్ జరగబోతూ ఉంది. సో దీనికి సంబంధించి ఎప్పుడైనా జరగవచ్చు అలాంటిది. కానీ ఈరోజు అంత దూరం వెళ్లకుండా అంత స్ట్రాంగ్గా దాన్ని పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రోజున దాన్ని వెల్కమ్ చేయాల్సింది ఎవరైనా. ఒక ప్రౌడ్ కదా మనకి, ఒక ప్రౌడ్ మూమెంట్. రాష్ట్రానికి ఒక రాజధాని, ఆ రాజధానికి కేంద్రం నోటిఫై చేసి దాన్ని గుర్తించి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుందంటే బీయింగ్ ఫ్రమ్ ఏపీ, మనం ఏపీకి చెందిన ప్రజలుగా ఒక ప్రౌడ్ మూమెంట్ మనందరికీ. అది ఎవరికైనా సరే, అద్భుతుడేం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలోనే పుట్టాడు, ఆయన ఏపీలోనే పెరిగాడు, ఏపీలోనే రాజకీయం చేశాడు, అక్కడే ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, అక్కడే ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కానీ ఈరోజు ఇంత జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఆయన చేసిన సరిదిద్దుకోలేని తప్పైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసిన తరహాలోనే ఇంకొక తప్పు ఏంటంటే ఇవాళ ఈ నోటిఫికేషన్కి సంబంధించి తీర్మానం ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో కౌన్సిల్లో ఎందుకు పెట్టలేదంటారు. అసలు మీరు అసెంబ్లీకే రాలేదు, ఇంకా కౌన్సిల్ గురించి మాట్లాడతారు. మాకు కౌన్సిల్లో మెజారిటీ ఉంది కాబట్టి, మా ఎమ్మెల్సీ అయిన మోషన్ రాజ్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి, గతంలో సిఆర్డీఏ బిల్ని అడ్డుకున్నట్టే మేము అడ్డుకునే వాళ్ళం అనేది వైఎస్ఆర్సీ ధీమా. కానీ ఇక్కడ ఏంటంటే బిల్లులు అయితే కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది, అది కూడా కౌన్సిల్ సలహాలు మాత్రమే ఇస్తుంది. అంతేగాని తీర్మానం ఏదైతే కౌన్సిల్లో కూడా పెట్టాలి తీర్మానం, అది కూడా కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేసిన తీర్మానం అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. ఒకసారి ఆ సెక్షన్ చదువుకున్న వైఎస్ఆర్సీపీకి అర్థమవుతుంది. సో అందుకే సింపుల్గా వాళ్ళు అసెంబ్లీ వేదికగా తీర్మానాన్ని పాస్ చేసుకొని కేంద్రానికి పంపించే ప్రయత్నం చేశారు. సో ఇది వైఎస్ఆర్సీపీకి భయపడి కాదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు బొత్స, ధర్మాన, అదేవిధంగా చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు, సీదిరి అప్పలరాజు, ఇలాంటి నేతలంతా
అమరావతిని మేము మళ్ళీ మార్చేస్తామని మాట్లాడదు. ఎంత తెలివిగా మాట్లాడిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో అంత తెలివిగా మాట్లాడిస్తున్నారు. ఎందుకు మారుస్తారు వీళ్ళు అమరావతిని? ఈ ముగ్గురికి బుర్ర బుద్ధి మూడు లేవు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు రిప్రజెంట్ చేస్తుంది ఉత్తరాంధ్రని. ఉత్తరాంధ్రని వైజాగ్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. వైజాగ్లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు? మొత్తం రుషికొండ గుండు కొట్టించే ప్రయత్నం చేశారు. తన సొంత బిల్డింగ్లు కట్టించుకున్నారు అక్కడ రోజా లాంటి వాళ్ళతో జీవో ఇప్పించుకొని, టూరిజం శాఖ మినిస్టర్గా ఉంటే ఆవిడ. ఈరోజు ఆ బిల్డింగ్లు ఏం చేయాలో కూడా అర్థం కాక నెత్తికేసి కొట్టుకుంటున్నారు కూటమి నేతలు, ఏం చేయాలి వాటిని అని చెప్పేసి. మరోవైపు చూస్తే వైజాగ్లో భూములు మొత్తాన్ని కొట్టేశారు అడ్డంగా రాజధాని డెవలప్మెంట్ పేరుతోని. ఒక్కటి చేశారా? బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొచ్చారా? పోనీ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? ఈరోజు ఒక్కటి లేదు. ఒక్కటి వైజాగ్ మొత్తాన్ని కూడా ల్యాండ్ ఆక్యుపైల్ చేయడము, ల్యాండ్లు ఆక్రమించుకోవడం, ఆఖరికి సొంత పార్టీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ ఫ్యామిలీని వాళ్ళ ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారు. ఎంత దూరం వెళ్ళకపోతాయి ఇష్యూస్? సో అది చేశారు వైజాగ్ని. మరి అప్పుడు వీళ్ళకి బుద్ధి బుర్ర రెండు లేవా? ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని మీరు ఇంత సీనియారిటీ ఉన్న నేతలు ఉండి, ఇంత సీనియర్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉండి మీకు రాజకీయాల్లో ఇలాగ మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము గెలిస్తాం, మేము మార్చేస్తాం, మాకు ఆ హక్కు ఉంటుంది అని చెప్పేసి. అసలు మీరు వస్తే కదా మీకు హక్కు ఉండడానికి. సో ఈ మాట తప్పడం మడమ తిప్పడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే మాత్రమే ఉంది ఇప్పుడు దాకా అలవాటు. దయచేసి బొత్స గారు, ధర్మాన్ గారు, మీకు ఒక చిత్తశుద్ధి ఉంది, రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అనుభవం ఉంది. మీలాంటి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి సో మీ భవిష్యత్ మొత్తాన్ని కూడా, మీ పిల్లల భవిష్యత్ మొత్తాన్ని కూడా ఆయన దగ్గర పణంగా పెట్టమాకండి. సో ఇలాంటి ఇష్యూల్లో అతనికి లేకపోయినా మీరైనా సలహా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఒక విధానపరమైన నిర్ణయం బాబు, మనం ఇలాగ ఉండాలి ఈ ఇష్యూలో అని చెప్పేసి. అంతేగాని మీరు కూడా ఆ ట్రాప్లో పడి జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడితే మొన్న ఎన్నికల్లో మీకు ఎదురైన పరాభవమే మళ్ళీ ఎదురు చూడబోతా ఉంది మీకోసం.